హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. మా ఆడపడుచు పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు హల్దీ, పెళ్లి కొడుకు హల్దీ చూపిస్తాను. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చిన్న చిన్న రిచువల్స్ అయితే జరుగుతున్నాయి. సో మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ టెంపుల్కి వెళ్ళి అక్కడ బావి నుండి వాటర్ అయితే తీసుకొని వస్తున్నారు. చాలా క్రేజీ ఉందన్నమాట. ఫ్యామిలీ అంతా కలిస్తే ఇక్కడైతే ఈవెంట్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, డెకరేషన్ చేస్తున్నారు. సో మేమైతే టిఫిన్ చేసేసి మంచిగా కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాము. ఇంకా అందరు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో హడావిడి అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. ఒక సైడ్ టిఫిన్స్ జరుగుతున్నాయి, ఒక సైడ్ డెకరేషన్ జరుగుతుంది, ఒక సైడ్ ఇంకొక హడావిడి ఉంది. ఇంకా ఇలా టైం స్పెండ్ చేస్తున్నాము. ఫైనల్లీ పెళ్లి కొడుకునైతే చేయటం స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరూ ఇంకా కూర్చున్నారు. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గ్రూమ్ ఎంట్రీ అయితే జరుగుతుందనమాట. మేమేమో మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ ఉన్నాము, వీడియోస్ తీసుకుంటూ. నెక్స్ట్ ఇక్కడ పెళ్లి కొడుకునైతే ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు. నేనేమో అందరికీ కుంకుమ పెడుతున్నాను. బయట వాళ్ళ దాంట్లో మనమైతే వెళ్ళి చేయలేము కాబట్టి మన అనుకున్న వాళ్ళ దాంట్లో మనం చేయటంలో ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా, అన్ని చోట్ల దొరకదు కదా. ఇప్పుడైతే మేము బ్రైడ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ పెళ్లి కూతురిని చేస్తున్నారు. యాక్చువల్గా మాకు పెళ్లి కూతురు వాళ్ళు చాలా దగ్గర, పెళ్లి కొడుకు వాళ్ళు చాలా దగ్గర. సో అది ఇది మేము రెండు కవర్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నామన్నమాట. ఫైనల్లీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. హడావిడి ఇక్కడ చాలా ఉంది, ఎందుకంటే చాలామంది రిలేటివ్స్ వచ్చారు. ఇంకా అందరినీ పలకరించి మొత్తం ఒక రౌండ్ వేసేసి ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మా బాబాయ్ పిన్ని వాళ్ళు అక్షింతలు వేసి పెళ్లి కూతురుని అయితే చేస్తున్నారు. మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురు అనమాట. ఈ మాత్రం హడావిడి ఉండాలి కదా. బట్ మేము వచ్చేసరికి ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంది మాకు, అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి నియర్లీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో తిరగటం మాకు అలవాటు అయిపోయింది. ఈరోజు మాత్రం ప్రతిదానికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాము. కోదాడ్ టు సుర్దేపల్లి. ఇక్కడైతే మా బాబాయ్ పిన్ని కలిసి బ్రైడ్ని అయితే ఆశీర్వదిస్తున్నారు. యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్స్లో ఎంత కామెడీ ఉంటుందో, ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, అండ్ అంతే లవ్ కూడా ఉంటుంది కదా. అందరూ నియరెస్ట్ వాళ్ళు, క్లోజెస్ట్ పీపుల్స్ అందరు వస్తారు, కలిసి ఉంటాము. మొత్తం డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, పెళ్ళి గురించి జరుగుతాయి, పెళ్లి కూతురు గురించి జరుగుతాయి. అందరూ పలకరిస్తారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ వైబే వేరు ఉంటుంది కదా. నాకైతే ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఉంటారు అసలు ఈవెంట్స్కే వెళ్ళరు. నేనేమో బాగా తిరుగుతా, ఏ ఫంక్షన్ నేను తిరిగేస్తాను అనమాట. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా నేను ఫస్ట్ అయితే వెళ్ళిపోతాను. బట్ ఐఆమ్ ఆల్సో లిటిల్ ఇంట్రోవర్ట్ అనమాట. మన అనుకుంటే తప్ప లేకపోతే నేను అసలు కలవను. వెళ్తా, నా పని నేను చూసుకుంటా, నా ఫోన్ నేను చూసుకుంటా, లేకపోతే అసలు కలవను. సో ఇక్కడ ఒకరి తర్వాత ఒకళ్ళు పెళ్లి కూతురుని అయితే చేస్తూనే ఉన్నారు, నలుగు పెడుతున్నారు. మా బ్రైడ్ మాత్రం చాలా బాగుందన్నమాట, క్యూట్గా ఉంది. పెళ్లి టైంకి పెళ్ళికల బాగా వస్తుంది అంటారు కదా. ఎగ్జాంపుల్ మా బ్రైడే, తనకి పెళ్ళికల అయితే చాలా వచ్చింది. మా పాప అయితే చాలా క్యూట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మేము కూడా పెళ్లి కూతురిని చేస్తున్నాము. ఫస్ట్ అయితే నలుగు పెడుతున్నాను. ఇలాంటి ఈవెంట్స్ చాలా క్యూట్ ఉంటాయి కదా, ఈ మూమెంట్స్ అన్నీ. అండ్ నాకు మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళటం. నార్మల్ వాటికి వెళ్ళాను, బట్ క్లోజ్డ్ వాళ్ళది వాటికైతే ఇదే ఫస్ట్ టైము. సో ఇవన్నీ నాకు కూడా ఫస్ట్ టైమే. నేను కూడా మా పిన్ని వాళ్ళు ఎలా పెడుతున్నారో ప్రతి ఒక్కటి చూసి నెక్స్ట్ నేను అదే ఫ్లోలో ఫాలో అయిపోయాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా అయిపోయిందనమాట. హల్దీ డెకరేషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మేము మళ్ళీ సుర్దేపల్లి వచ్చేసాము. ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము. ఫుడ్ అయితే చాలా ఎమ్మీ ఉంది. వెజ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మా పిల్ల గ్యాంగ్ మొత్తం కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మధ్య మధ్యలో మా హస్బెండ్ జోక్స్ అయితే మామూలుగా లేవు. ఈ మామిడికాయ చెట్టు అయితే లిటరల్లీ ఎంత బాగుందంటే చాలా రిలీఫ్ ఇచ్చింది ఈ సమ్మర్లో. ఇంత వేడికి ఆ చెట్టు వల్ల చాలా చల్లదనం ఉంది, బాగా ఎయిర్ ఉంది. ఎంటైర్ మ్యారేజ్ ఈవెంట్లో నేను మా కార్తిక్కి చాలా థ్యాంక్స్ చెప్తా, ఎందుకంటే వీడియోస్ మొత్తం తనే తీశాడు. ఇంకా వాడు ఫుడ్ తింటుంటే కూడా మేము తీయాలి కదా, అందుకనే తీసా అనమాట. తను కూడా అక్కడక్కడ కనిపించారు కదా. సో ఇక్కడ హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంక అందరూ రెడీగా కూర్చున్నారు ఫుడ్ తినేసి.
ఇంక ఇక్కడ మా పిన్ని అను మా అత్తయ్య వాళ్ళు కలిసి హల్దీ ఈవెంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ మేమే అనమాట. మా ఇద్దరి కాంబినేషన్ ఎట్లుంటుందంటే మా హస్బెండ్ చాలా హైట్, నేను చాలా పొట్టి. సో ఏదైనా అంత ఈజీ కాదు మా ఇద్దరితో. దేనికైనా నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. తను అట్లా నిల్చుంటే సరిపోద్ది, నేనేమో చాలా బెండ్ అయ్యి కష్టాలు పడాల్సి వచ్చింది. సో మేము కూడా ఇక్కడ వాటర్ అయితే పోసేసాము గ్రూమ్ మీద. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. కొంచెం సేపు ఇంకా అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము. నాకైతే మ్యారేజ్ ఈవెంట్ మొత్తంలో హల్దీ ఈవెంట్ చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బాగుంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇందులో. సో వచ్చిన వాళ్ళంతా కూర్చొని ఈవెంట్ అయితే చూస్తున్నారు. మేము కూడా కొద్దిసేపు అంతే కూర్చున్నాము. నెక్స్ట్ మేము మళ్ళీ బ్రైడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే మేము బట్టలు పెట్టేశాము. పెళ్లి కూతురు అప్పుడు పెట్టలేదు, సో ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేశాము. అండ్ ఇక్కడ ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అవ్వలేదు, మా బ్రైడ్ లేట్ చేసిందనమాట. సో మా బ్రైడ్ రెడీ అయ్యే లోపల మా వాళ్ళు చిన్న ముచ్చట్లు అయితే స్టార్ట్ చేశారు. ముచ్చట్లే కాదు, గట్టి యుద్ధమే జరిగింది ఇక్కడ వీళ్ళ మధ్యలో, మామూలుగా చేసుకోలేదన్నమాట. ఇంకొక 10 మంది దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎంతసేపు మాట్లాడుకున్నామంటే కామెడీగానే ఫుల్ ఎంజాయ్ చేసాము. చూస్తూనే ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది హల్దీది. ఇక్కడైతే కొన్ని ఫోటో సెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కొన్ని వీడియో క్లిప్స్, ఫొటోస్ క్లిప్స్ కావాలనేసి ఇక్కడ మొత్తం అరేంజ్ చేశారనమాట. అందుకే నాకు హల్దీ ఈవెంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కలర్ఫుల్ పిక్స్ అయితే వస్తాయి, వీడియోస్ కానీ పిక్స్ కానీ. హల్దీలో ఉండే కాంబినేషన్ ఇంకెక్కడా ఉండదు. అందరం ఇలా పోజెస్ పెడుతూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది, బ్రైడ్కి హ్యాపీనెస్ ఉంటుంది, చూసే వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫోటో సెక్షన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అందరూ మంచిగా కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఈవెంట్ని. ఇలా ఈవెంట్స్లో అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈవెంట్స్ అన్నీ. మన అనుకున్న వాళ్ళ దగ్గరనే ఇంత ఫ్రీగా ఉంటాము. సో అలాంటి టైంలో మనము క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా రిలేటివ్స్ అందరూ ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు. మా వాళ్ళేమో ఫోన్లు పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళైతే బిజీ ఉన్నారు. నాకైతే మ్యాక్సిమం మా హస్బెండ్ తరపున అత్తయ్యలు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం అత్తయ్య వరుస వాళ్ళే ఉన్నారు. ఇంక ఇక్కడైతే మా వదిన వాళ్ళ బాబు రమ్మంటే అస్సలు రావట్లేదు. సో మేము కూడా అమ్మాయికి వాటర్ అయితే పోస్తున్నాము. చెప్పా కదా, హైట్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంత బాగుందో దీని తర్వాత ఒక రేంజ్లో ఉందన్నమాట. తెలుసు కదా, ఈవెంట్ అంటే పెళ్లి కూతురికే కాదు పక్కన కూడా మనం ఎంజాయ్ చేస్తామని. ఇంకా నలుగు అయితే తీసుకొని వచ్చారు. నా ఫేస్ మొత్తం చూసారు కదా, లిటరలీ ఎలా ఉందంటే ఘోరాతి ఘోరంగా అయిపోయింది. ఇంకా అందరం ఆడుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అందరం నలుగు ఒకరికొకరు పూసుకున్నాము. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. లిటరలీ నేనైతే ఎగ్జాస్టెడ్ అనమాట. అంత ఘోరంగా నాకు నలుగు పూసారు. మీరే చూడండి, అసలు భయపడకండి, అంత ఘోరంగా పూసారు నాకైతే. అండ్ ఎవరిని ఏమనలేము, అందరూ ప్రేమతో పూసారు కాబట్టి అదొక క్యూట్ మెమొరీ అంతే. మన అనుకున్న దగ్గరే కదా ఇంత ఓపెన్గా ఉంటాము. సో ఇది కూడా అంతే అనమాట. సో ఈవెంట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మా పిన్ని వాళ్ళు కూడా వాటర్ పోసేశారు. నెక్స్ట్ నేను ఇక్కడ నలుగు మా హస్బెండ్కి పూస్తున్నాను అనమాట. తను చాలాసేపు వద్దన్నారు. ఫైనలీ మా పిన్నికి కూడా పూసేశాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మ్యారేజ్ వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి.